జెఫర్సన్విల్, ఇండియానాలోని బ్రెన్హమ్ టాబర్నికల్ నుండి. ప్రియమైన కొలను లిల్లీలారా, 1963 ఫిబ్రవరి 28న అది ఉరిమినది. 7 దూతలు నిత్యత్వము నుండి వచ్చి మరియు దేవుని యొక్క 7వ దూత వర్తమానికుడికి ప్రత్యక్షమయ్యారు. పిరమిడ్ వలెనున్న ఆ సమూహములోనికి ఆయన కొనిపోబడ్డాడు. అప్పుడు అరిజోనాకి పైగా ఒక సహజాతీతమైన మేఘము ఆకాశంలో ప్రత్యక్షమైనది. అది ఒక సూచన అయి ఉన్నది. 7 ముద్రలను విప్పడానికి దేవుడు తన 7వ దూతను తిరిగి జెఫర్సన్విల్ కు పంపిస్తున్నాడు. 2025 ఫిబ్రవరి 28న 7 గ్రహాలు ఆకాశంలో ఒకే వరుసలోనికి రావడం, సమకూడి 7 ముద్రలను వినడానికి వధువు తనను తాను సిద్ధపరచుకుంటున్నది. ప్రపంచ వ్యాప్తంగానున్న వధువుతో సమకూడి దేవుని యొక్క స్వరము 7 ముద్రల ప్రత్యక్షతను బయలుపరచడాన్ని వినుటకు స్వయంగా ప్రభు చేతనే మీరు ఆహ్వానించబడుచున్నారు. కాలము ప్రారంభమైనప్పటి నుండి ప్రవక్తలు మరియు పరిశుద్ధులు పరితపించి మరియు ఎదురు చూసినట్టి దినము ఇప్పుడు సంభవించుచున్నది. అంత్య దినములలో ఎవరిని భూమి మీదకి పంపుతానని దేవుడు చెప్పాడో ఆ బలిష్ఠుడైన దూత దేవుని యొక్క దాచబడిన మర్మములను తెరచి మరియు బయలుపరచడానికి వచ్చాడు. తద్వారా మన ప్రభు అయిన యేసు ఆయన యొక్క విశ్వాసనీయమైన వధువు కొరకు తిరిగి వచ్చి మరియు మనల్ని మన పెండ్లి విందునకు తీసుకెళ్లగలుగుటకై ఉన్నది. నూతన సంఘములోనికి నేను వచ్చి ఉండగా నేను నిర్వర్తించిన నా మొదటి కర్తవ్యం ఏమిటంటే, ఆఫీసు గదిలో నిలబడి ఉన్న ఒక యవ్వన పురుషుడు మరియు ఒక యవ్వన స్త్రీకి నేను వివాహము చేశాను. ఆ దినము యొక్క విందునకై ఒక వధువును సిద్ధపరచినట్లు నేను క్రీస్తునకు ఒక నమ్మకమైన సేవకునిగా ఉంటానన్న దానికి అది సాదృశ్యముగా ఉండునుగాక. ఈ దినమున ఈ వాక్యము నెరవేర్చబడుచున్నది. దేవుడు ఆయన యొక్క దూత ద్వారా మాట్లాడుచున్నాడు. ఆ దినపు విందునకై ఆయన యొక్క వధువును సిద్ధపరచుచున్నాడు. అక్షరాల ఉన్నది ఉన్నట్లే మనము ఆయన యొక్క సూచనలను వెంబడిస్తున్నాము. టేపులలో ఉన్న దేవుని స్వరముతో నిలిచియుండుట ద్వారా వధువు తనను తాను సిద్ధపరచుకున్నది. ఇటీవలనే కలలో మరియు దర్శనముల ద్వారా మనం ఏమి విన్నాము? ఆహారం ఇదిగో అది ఇక్కడ ఉన్నది, ఇదియే ఆ స్థలమై ఉన్నది. ఒక స్వరము ఆయనతో ఇట్లు చెప్పినది, ఆహారంను లోపలికి తీసుకొని రమ్ము, దానిని లోపల భద్రపరచుము. వారిని ఇక్కడ ఉంచడానికి ఒకే ఒక మార్గము అదే అయ్యున్నది, అది వారికి ఆహారమునివ్వడమే అయ్యున్నది. కేవలం వాక్యముతో నిలిచి ఉండండి అని మాత్రమే ఆయన యొక్క భావము అని అనేక మంది నమ్ముతారు, మరియు అది సత్యమే. ఆయన దానిని చెప్తున్నాడు. అయితే పెండ్లి కుమారుడు ఆయన యొక్క పెండ్లి కుమార్తెతో మాట్లాడుచుండగా పెండ్లి కుమార్తె ఆ మాటలలో దాగి ఉన్న దానిని కూడా గ్రహిస్తుంది. ఆఖరికి ఇక్కడ ఈ స్థలములో దేవుడిచ్చే దర్శనములు కూడా అవి ఎంతగానో అపార్థము చేసుకొనబడుచున్నవి. ఆ కారణము చేతనే టేపులు ఏమి చెప్తున్నాయో దానినే చెప్పండి, దర్శనములు ఏమి చెప్తున్నాయో దానినే చెప్పండి అని నేను అనడాన్ని టేపులలో మీరు వింటుంటారు. ఇప్పుడు మీరు బాగా మెలకువగా ఉన్న ఎడల మీరు ఒక దానిని చూసారా? నేను దానిని నా చేతిలో పట్టుకొని మీకు చూపించవలసిన అవసరం లేదని నేను ఆశపడుచున్నాను. ఆఖరికి ఆ దర్శనములు ఆయన వాటికి అనువాదమునిచ్చిన తర్వాత కూడా అవి అపార్థము చేసుకొనబడినవి. ఆయన మనకు దానినే చెప్తున్నాడు. మీరు గందరగోళం అవ్వకుండా ఉండాలనుకుంటే లేదా అపార్థము చేసుకోకుండా ఉండాలనుకుంటే ప్లేను నొక్కి మరియు దేవుని స్వరము సరిగ్గా ఏమి చెప్తుందో వినండి. వాక్యము వివిధ అర్థములను కలిగి ఉంటుందని నాకు తెలుసు, అయితే ఇది నా అనువాదమై ఉన్నది. ఆ కళలు మరియు దర్శనములన్నీ ఒకే విషయమును చెప్పినవి. టేపులతో నిలిచి ఉండండి. మీకు ఒక ప్రశ్న ఉన్న యెడల టేపుల వద్దకు వెళ్ళండి. టేపులు దేవుని యొక్క భద్రపరచబడిన ఆహారమై ఉన్నవి. కేవలం టేపులలో ఏమున్నదో దానినే చెప్పండి.
దానికి ఏమీయూ కలపకండి. ఏపులు వధువునకు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు అయ్యున్నది. వాక్యము ప్రవక్త నొద్దకు మాత్రమే వస్తుంది. ప్రవక్త మాత్రమే వాక్యం యొక్క దైవీకమైన అనువాదకుడై ఉన్నాడు. ప్రవక్త వధువును పిలిచి మరియు ఆమెను నడిపించుటకై ఉన్నాడు. టేపులలో చెప్పబడిన దాని ప్రకారంగా నేను తీర్పు తీర్చబడతాను. ప్రతిదీ నాకు ఆ టేపులనే చూపిస్తున్నది. నా ప్రియమైన కొలను లిల్లీలారా, నాకైతే ప్లేను నొక్కడం అనేది ఈ దినమునకు దేవుడు సామాన్యతలో ఉండుటై ఉన్నది. వర్తమానమును వినడానికి ఆయన యొక్క వధువు కూడుకొనుచుండగా ఈ రోజు ఏమి బయలుపరచబడనై ఉన్నదో అని నేను ప్రతివారము ఇంకా ఎక్కువ ఉత్సాహభరితుడనగుచున్నాను. ముందెన్నడూ లేని విధంగా ఆయన తన వాక్యంలో బయలుపరుస్తుండగా పరిశుద్ధాత్మ మనలో ప్రతి ఒక్కరిని అభిషేకిస్తాడని నాకు తెలుసు. అసలు ఏ క్షణంలోనైనా ఆయన వచ్చి మరియు మన పెండ్లి విందునకై మనల్ని తీసుకెళ్లిపోతాడని నాకు అనిపించుచున్నది. మనము దేవుని కుమారులము మరియు కుమార్తెలమై ఉన్నాము. మనము దేవుని నుండి వచ్చిన పిల్లలమై ఉన్నాము. మనము భూమికి వారసులమై ఉన్నాము. మనము ప్రకృతిని నియంత్రిస్తాము. మనము ఉనికిలోనికి పలుకుతాము. మనము వధువై ఉన్నాము. మనల్ని మనము నూతనముగా పని కొరకు ప్రతిష్ఠించుకొని మరియు మనల్ని మనము క్రీస్తుకు సమర్పించుకుందాము. సహోదరుడు జోసెఫ్ బ్రెన్హామ్. తేదీ ఆదివారం మార్చి 2, 2025. వర్తమానము: దేవుడు సామాన్యత యందు తనను తాను మరుగు చేసుకుని పిదప దానియందే తనను తాను బయలుపరుచుకునుట. 63-03-17 M. సమయము మధ్యాహ్నం 12 గంటలకు జెఫర్సన్విల్ కాలమానం ప్రకారం. దీనితో జెఫర్సన్విల్ ఇండియాలోని సహోదరుడు జోసెఫ్ బ్రెన్హామ్ నుండి లేఖ ముగిసినది. మరలా కలిసేంత వరకు దేవుడు మిమ్మల్ని దీవించునుగాక మరియు షలోమ్.